మొదటి ప్రశ్న, శ్రీ దత్తాత్రేయ స్వామి తల్లిదండ్రులు ఎవరు? ఆప్షన్ ఏ అత్రి మహర్షి అనసూయాదేవి, ఆప్షన్ బి కశ్యపుడు అదితి, ఆప్షన్ సి అప్పలరాజు శర్మ సుమతి, ఆప్షన్ డి అంబా మాధవ శర్మ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ అత్రి మహర్షి అనసూయాదేవి. రెండవ ప్రశ్న, శ్రీ గురు చరిత్రలో రెండవ అవతారంగా ఎవరు ప్రసిద్ధి పొందారు? ఆప్షన్ ఏ సాయిబాబా, ఆప్షన్ బి అక్కలకోట్కర్ మహారాజు, ఆప్షన్ సి శ్రీపాద శ్రీ వల్లభస్వామి, ఆప్షన్ డి శ్రీ నరసింహ సరస్వతి స్వామి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి శ్రీ నరసింహ సరస్వతి. మూడవ ప్రశ్న, శ్రీపాద శ్రీ వల్లభ జన్మస్థలము ఏది? ఆప్షన్ ఏ కురవపురము, ఆప్షన్ బి గాన్గాపురము, ఆప్షన్ సి పిఠాపురము, ఆప్షన్ డి కరంజ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి పిఠాపురము. నాలుగవ ప్రశ్న, శ్రీపాద శ్రీ వల్లభస్వామి తల్లి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ అనసూయ, ఆప్షన్ బి సుమతి, ఆప్షన్ సి అంబ, ఆప్షన్ డి యశోద. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి సుమతి. ఐదవ ప్రశ్న, అనసూయాదేవి తన పాతివ్రత్య మహిమతో ఎవరిని శిశువులుగా మార్చినది? ఆప్షన్ ఏ ఋషులను, ఆప్షన్ బి దేవతలను, ఆప్షన్ సి త్రిమూర్తులను, ఆప్షన్ డి యోగులను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి త్రిమూర్తులను. ఆరవ ప్రశ్న, కుష్ఠురోగముతో బాధపడిన భక్తుడు ఎవరు? ఆప్షన్ ఏ గంగాధరుడు, ఆప్షన్ బి నరహరి బ్రాహ్మణుడు, ఆప్షన్ సి మాధవ శర్మ, ఆప్షన్ డి సాయందేవుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు నరహరి బ్రాహ్మణుడు. ఏడవ ప్రశ్న, శ్రీ గురు చరిత్రలో గురువు మహిమలను వివరించిన ప్రధాన శిష్యుడు ఎవరు? ఆప్షన్ ఏ సిద్ధముని, ఆప్షన్ బి కృష్ణ సరస్వతి, ఆప్షన్ సి నామధారకుడు, ఆప్షన్ డి సాయందేవుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ సిద్ధముని. ఎనిమిదవ ప్రశ్న, శ్రీ నరసింహ సరస్వతిని భక్తితో సేవించిన గృహస్థుడు ఎవరు? ఆప్షన్ ఏ నామధారకుడు, ఆప్షన్ బి హరిదాసు, ఆప్షన్ సి నరహరి, ఆప్షన్ డి సాయందేవుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి సాయందేవుడు. తొమ్మిదవ ప్రశ్న, శ్రీ నరసింహ సరస్వతి అవతారము ఎక్కడ జరిగినది? ఆప్షన్ ఏ కురవపురము, ఆప్షన్ బి గాన్గాపురము, ఆప్షన్ సి కరంజ, ఆప్షన్ డి పిఠాపురము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి కరంజ. పదవ ప్రశ్న, శ్రీ నరసింహ సరస్వతి స్వామి తల్లి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ అనసూయ, ఆప్షన్ బి అంబ, ఆప్షన్ సి సుమతి, ఆప్షన్ డి అంబాలిక. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి అంబ. 11వ ప్రశ్న, గురువు మహిమ విని సందేహాలను నివృత్తి చేసుకున్న భక్తుడు ఎవరు? ఆప్షన్ ఏ అప్పలరాజు శర్మ, ఆప్షన్ బి నరహరి, ఆప్షన్ డి నామధారకుడు, ఆప్షన్ డి సాయందేవుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి నామధారకుడు. 12వ ప్రశ్న, శ్రీ నరసింహ సరస్వతి స్వామికి సన్యాస దీక్ష ఇచ్చిన గురువు ఎవరు? ఆప్షన్ ఏ శ్రీరామ సరస్వతి, ఆప్షన్ బి శ్రీకృష్ణ సరస్వతి, ఆప్షన్ సి సిద్ధముని, ఆప్షన్ డి శ్రీపాద శ్రీ వల్లభస్వామి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి శ్రీకృష్ణ సరస్వతి. 13వ ప్రశ్న, శ్రీ నరసింహ సరస్వతి స్వామి బాల్యనామము ఏమిటి? ఆప్షన్ ఏ నరహరి, ఆప్షన్ బి కృష్ణ సరస్వతి, ఆప్షన్ సి దత్తాత్రేయ, ఆప్షన్ డి శ్రీగురుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ నరహరి. 14వ ప్రశ్న, శ్రీ గురు చరిత్రలో శ్రీ నరసింహ సరస్వతి స్వామి దివ్య వృక్షంగా పేర్కొన్న వృక్షము ఏమిటి? ఆప్షన్ ఏ అశ్వత్థ వృక్షము, ఆప్షన్ బి నీమ్ వృక్షము,
ఆప్షన్ సి వటవృక్షము, ఆప్షన్ డి ఔదుంబర వృక్షము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి ఔదుంబర వృక్షము. 15వ ప్రశ్న, సాయం దేవుడు శ్రీ నరసింహ సరస్వతిని ఎక్కడ సేవించారు? ఆప్షన్ ఏ కురువపురము, ఆప్షన్ బి కరంజా, ఆప్షన్ సి గాన్గాపురము, ఆప్షన్ డి పిఠాపురము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి గాన్గాపురము. 16వ ప్రశ్న, గాన్గాపురంలో గురువు ఎక్కువ కాలము నివసించిన స్థలము ఏది? ఆప్షన్ ఏ రాజభవనము, ఆప్షన్ బి సంగమము, ఆప్షన్ సి ఆశ్రమము, ఆప్షన్ డి ఆలయము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి సంగమము. 17వ ప్రశ్న, పూర్వాశ్రమములో శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి సోదరి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ సావిత్రి, ఆప్షన్ బి గౌరీ, ఆప్షన్ సి రత్న, ఆప్షన్ డి సుమతి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి రత్న. 18వ ప్రశ్న, త్రివిక్రమ భారతి గురువును ఏ రూపంలో ధ్యానం చేసేవాడు? ఆప్షన్ ఏ శివరూపము, ఆప్షన్ బి నరసింహ రూపము, ఆప్షన్ సి విష్ణు రూపము, ఆప్షన్ డి దత్తాత్రేయ రూపము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి నరసింహ రూపము. 19వ ప్రశ్న, ఏ భక్తునికి కాశీ ప్రయాగ గయాల దర్శనము శ్రీ గురుడు చేయించారు? ఆప్షన్ ఏ గంగానుజుడు, ఆప్షన్ బి గంగాధరుడు, ఆప్షన్ సి నరహరి, ఆప్షన్ డి సాయం దేవుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ గంగానుజుడు. 20వ ప్రశ్న, గంగాధరుడు గురువును ఎందుకు ఆశ్రయించాడు? ఆప్షన్ ఏ కుష్ఠరోగము కోసము, ఆప్షన్ బి రాజ్య సమస్య కోసము, ఆప్షన్ సి అంధత్వము కోసము, ఆప్షన్ డి సంతానం లేకపోవడము. ఆన్సరు ఆప్షన్ డి సంతానము లేకపోవడము. 21వ ప్రశ్న, శ్రీ గురుడు ఏ పండుగ రోజున 7 రూపాలలో 7 గ్రామాలకు వెళ్ళారు? ఆప్షన్ ఏ శ్రీరామనవమి, ఆప్షన్ బి దసరా, ఆప్షన్ సి ధనత్రయోదశి, ఆప్షన్ డి గురు పౌర్ణమి. ఆన్సరు ఆప్షన్ సి ధనత్రయోదశి. 22వ ప్రశ్న, స్వామివారిని తన పొలానికి రావాలని ఆహ్వానించిన భక్తుడు ఎవరు? ఆప్షన్ ఏ సాయం దేవుడు, ఆప్షన్ బి పర్వతేశుడు, ఆప్షన్ సి నరహరి, ఆప్షన్ డి మాధవ శర్మ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి పర్వతేశుడు. 23వ ప్రశ్న, 60 ఏళ్ల వయసులో ఏ భక్తురాలికి స్వామి సంతానాన్ని అనుగ్రహించారు? ఆప్షన్ ఏ సావిత్రి, ఆప్షన్ బి గౌరీ, ఆప్షన్ సి గంగాంబ, ఆప్షన్ డి సుమతి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి గంగాంబ. 24వ ప్రశ్న, శ్రీ గురుని దివ్య రూపము ఎక్కడ కనుమరుగైనది? ఆప్షన్ ఏ కాశీ, ఆప్షన్ బి శ్రీశైలం, ఆప్షన్ సి గాన్గాపురం, ఆప్షన్ డి కురువపురం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి శ్రీశైలం. 25వ ప్రశ్న, గురుసేవలో ఉన్న సాయం దేవుడు ఏ గ్రామానికి చెందినవాడు? ఆప్షన్ ఏ బీదరు, ఆప్షన్ బి పిఠాపురము, ఆప్షన్ సి గాన్గాపురము, ఆప్షన్ డి కరంజా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ బీదరు. 26వ ప్రశ్న, నరకేసరి ఏ దేవుణ్ణి స్తుతించేవాడు? ఆప్షన్ ఏ త్రిమూర్తులను, ఆప్షన్ బి శ్రీ గురుణ్ణి, ఆప్షన్ సి విష్ణువుని, ఆప్షన్ డి కల్లేశ్వరుణ్ణి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి కల్లేశ్వరుణ్ణి. 27వ ప్రశ్న, శ్రీ గురుడు శ్రీశైల మహత్యం గురించి ఎవరికి చెప్పారు? ఆప్షన్ ఏ సాయం దేవునికి, ఆప్షన్ బి నామదేవుడికి, ఆప్షన్ సి తంతకుడికి, ఆప్షన్ డి నరహరికి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి తంతకుడికి.
28వ ప్రశ్న. సావిత్రి గురువును ఎందుకు ఆశ్రయించింది? ఆప్షన్ ఏ సంతానం కొరకు, ఆప్షన్ బి భర్త కొరకు, ఆప్షన్ సి మోక్షం కొరకు, ఆప్షన్ డి ఆరోగ్యం కొరకు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి భర్త కొరకు. 29వ ప్రశ్న. శ్రీ గురు చరిత్రను రచించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ సిద్ధముని, ఆప్షన్ బి శ్రీ నరసింహ సరస్వతి, ఆప్షన్ సి శ్రీ గంగాధర సరస్వతి, ఆప్షన్ డి నామధారకుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి శ్రీ గంగాధర సరస్వతి. 30వ ప్రశ్న. శ్రీ గురు చరిత్రను పారాయణం చేయడం వలన కలిగే ప్రధాన ఫలితము ఏమిటి? ఆప్షన్ ఏ ధన సంపద, ఆప్షన్ బి పాప విమోచనం మరియు గురుకృప, ఆప్షన్ సి విద్యాభివృద్ధి, ఆప్షన్ డి రాజ్యాధికారము. ఆన్సరు ఆప్షన్ బి పాప విమోచనం మరియు గురుకృప. మీరు ఎన్ని ప్రశ్నలకు కరెక్ట్గా జవాబు చెప్పగలిగారో కమెంట్స్ రూపంలో తెలియజేయగలరు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించగలరు. ఓం శ్రీ సాయిరామ్.